సిద్దిపేట జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం రవాణాపై విజిలెన్స్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. కొండపాక మండలం దుద్దెడ టోల్ ప్లాజా సమీపంలో రాజీవ్ రహదారిపై అనుమానాస్పదంగా వెళ్తున్న లారీని టాస్క్ ఫోర్స్ అధికారులు అడ్డుకున్నారు. లారీ ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 300 క్వింటాళ్ల బియ్యం పట్టుబడగా 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్ ప్లాజా సమీపంలో రాజీవ్ రహదారిపై అనుమానాస్పదంగా వెళ్తున్న లారీలో విజిలెన్స్ అండ్ సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంకటేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో లారీని పూర్తిగా పరిశీలించగా అందులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేశారు. అనంతరం సిద్దిపేట 3 టౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంకటేశం తెలిపారు. ఇటువంటి అక్రమ రవాణాపై కఠిన నిఘా ఉంచినట్లు, ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నా పేరు వెంకటేశం, డిఎస్పీ విజిలెన్స్ అండ్ సివిల్ సప్లైస్ హైదరాబాద్. ఈరోజు మా రొటీన్ ఇన్స్పెక్షన్లో భాగంగా సిద్దిపేట జిల్లా వచ్చినాం. ఈ సిద్దిపేట వస్తున్న దారిలో అంటే మేము సిద్దిపేట జిల్లా ఎంటర్ అయిన తర్వాత కొన్ని రైస్ మిల్స్ చెక్ చేసినాం. తర్వాత సిద్దిపేటలో కొన్ని రైస్ మిల్స్ చెక్ చేయడానికి దారిలో వెళ్తుంటే అనుమానాస్పదంగా లారీ CG04QH 2366 అనే లారీ మాకు అనుమానాస్పదంగా కనబడింది. దాన్ని ఆపి చెక్ చేస్తే దాంట్లో బియ్యం ఉన్నాయి. బియ్యంలో మేము టెస్ట్ చేసి చూస్తే ఏంటి అంటే 45 రైస్ కెనాల్స్ ఉన్నాయి, FRK ఉన్నాయి. కాబట్టి ఇవి PDS రైస్గా మేము నిర్ధారణకు వచ్చాము. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అథారిటీస్కి చెప్పాము, సీనియర్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేస్తాము, లోకల్ పోలీసు 3 టౌన్ సిద్దిపేట వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాము. వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చినారు. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇప్పుడు తదుపరి చర్యలు లోకల్ సివిల్ సప్లైస్ అధికారులు తీసుకుంటారు. అంటే అతను చెప్పేది ఏంటంటే అతని దగ్గర ఎలాంటి పేపర్స్ లేవు. ఈ బియ్యము ట్రాన్స్పోర్టేషన్కు ఈవే బిల్ కానీ పర్చేజ్కి సంబంధించిన ఎలాంటి బిల్స్ కానీ ప్రొడ్యూస్ చేయలేదు. ఈవెన్ వెహికల్ డాక్యుమెంట్స్ కూడా అతను ఎలాంటి చూపించలేకపోయినాడు. ఏంటి అంటే అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి అంటున్నాడు. మేము దీన్ని కూడా విచారిస్తున్నాము.